ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, గడిచిన దినమంతా కాచి కాపాడి మరి ఒక దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా మీకు స్తోత్రములు. ఈ దినమున అయినా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో ఉన్న వారి కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన తలంపు కొరకై, మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఇదిగో బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి నాయన. అయా, వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. తండ్రి, వాళ్ళకు వస్తున్న నాయన ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి దేవా. నీ జీవ గ్రంథంలో నాయన మరి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ నిన్ను ముట్టగానే స్వస్థపడింది కదా ప్రభువా. దేవా, వెంటనే ఆమె రక్తధార కట్టిన కదా తండ్రి. దేవా, ఈ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. ప్రతి విధమైన నాయన అపాయం నుంచి, కీడు నుంచి మీరు తప్పించండి తండ్రి. యేసయ్యా, మీకు స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయా. మీ స్వస్థత దయచేయండి నాయన, మీ ఆత్మ కార్యము జరిగించండి తండ్రి. ఆ బిడ్డలు మీరు దర్శించండి. ఎవరైతే నిజముగా మొరపెడుతున్నారో ప్రభా, వారందరికీ నాయన సమీపముగా మీరు ఉండండి యేసయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయా, మీ యొక్క శక్తి వారిని కమ్ముకొనుగాక. అయా, మీ ఆత్మ కార్యం వారిలో జరుగునుగాక. దేవా, మొరపెట్టినప్పుడు మమ్మల్ని విడిపించే దేవుడివి, నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాం ప్రభా. మమ్మల్ని స్వస్థపరచయ్యా. నీ కృపను చెప్పున నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నమ్మిన వారి జీవితాల్లో కృప చూపించే దేవుడివి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.